భారతీయ న్యాయ వ్యవస్థలో పెక్టని కోటగా ఉన్నటువంటి మన యొక్క ఐపీసీ, సిఆర్పిసి మరియు ఎవిడెన్స్ యాక్టుల్ని కేంద్ర ప్రభుత్వం 3 క్రిమినల్ చట్టాలని మారుస్తూ కూడా ఒక తీసుకొచ్చింది. ఇందులో బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత, అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియం పేరుతో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. జూలై 1 నుంచి కూడా ఇవి అమల్లోకి రావడం జరిగింది. వీటిలో సవరించాలి, వీటిని కొన్నింటిని అమెండ్మెంట్ చేయాలి, ఈ తప్పుల్ని సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టు నందు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షని ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఈరోజు 3వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. యావజ్జీవ శిక్షని, మరణ శిక్ష చట్టాల వెంటనే ఎత్తివేయాలి, కొత్త చట్టాల వెంటనే ఎత్తివేయాలి, కొత్త చట్టాల వెంటనే వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. ఎత్తివేయాలి కొత్త చట్టాలను వెంటనే, ఎత్తివేయాలి కొత్త చట్టాల వెంటనే ప్రజాస్వామిక కొన్ని కాలు రాసే కొత్త చట్టాల వెంటనే, ప్రజాస్వామిక కొన్ని కాలు రాసే కొత్త చట్టాల వెంటనే, జీవించే హక్కును హరించే కొత్త చట్టాల వెంటనే, జీవించే హక్కు హరించే కొత్త చట్టాల వెంటనే, జీవించే హక్కు హరించే కొత్త చట్టాల వెంటనే, ఎత్తివేయాలి కొత్త చట్టాల వెంటనే, ఎత్తివేయాలి కొత్త చట్టాల వెంటనే. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఈ 3 చట్టాల పేర్లని ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాల పేర్లు మార్చి బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, బిఎస్ఏ ఈ రకమైనటువంటి 3 చట్టాలు తీసుకురావడం అనేది చూస్తే పూర్తిగా సాంస్క్రిట్ పేర్లని మార్పు చేసి దీంట్లో పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఆర్టికల్ 348 రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 348 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, హైకోర్టు జడ్జిమెంట్ కానివ్వండి, లేదా కొత్తగా వచ్చే చట్టాలు కానివ్వండి, ఇవన్నీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలనేది ఆర్టికల్ తెలియజేస్తోంది రాజ్యాంగం ప్రకారం. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కి సాంస్కృతిక పేర్లని ఈ చట్టాలకి తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఇప్పటి వరకు క్రిమినల్ కేసుల నిర్వహణలో 3 స్టేజీలు ఉంటాయి. తర్వాత అప్పలేట్ స్టేజ్ వేరే ఉంటుంది. జేఎఫ్సిఎం కోర్ట్స్ అనేవి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్షలు పడే కేసులు పరిష్కారం చేస్తాయి. అదే పద్ధతిలో అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, ఆ తర్వాత సెషన్స్ కోర్టు, ఇవన్నీ ఒక 3 అంచెలుగా ఉంటాయి. సెషన్స్ కోర్టులో కూడా కేసు అయిపోయిన తర్వాత అప్పీల్కి వెళ్ళాలంటే హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు. కానీ ఈ కొత్త చట్టంలో సెక్షన్ 6లో అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అనే దాన్ని తీసివేయడం జరిగింది. దానివల్ల 10 సంవత్సరాల వరకు శిక్ష వేయగలిగినటువంటి కేసులన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే ఇవాళ నిర్వహించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది చాలా వరకు భారాన్ని పెంచేటువంటి పరిస్థితే కాకుండా అనుభవం తక్కువగా ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ల ద్వారా 10 సంవత్సరాల శిక్ష వేసే కేసులు కూడా నిర్వహించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. దాంతోపాటు సెక్షన్ 6 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం పోలీసులకు విస్తృతమైనటువంటి పవర్స్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి పవర్స్ని పోలీసులకు కూడా కన్ఫర్ చేసినటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా ఇవాళ మ్యాజిస్ట్రేట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఇండిపెండెన్స్ అనే దాన్ని ఇవాళ కోల్పోతుంది. పోలీసులు న్యాయ వ్యవస్థలో నిర్వహణలో కూడా జొప్పించబడుతున్నారు. ఇది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనితో పాటు ఇవాళ మనం చూస్తే ఎనాక్ట్మెంట్స్కి వచ్చేసరికి రాజ్యాధికార నేరం అని చెప్పేసి గతంలో ఉండేది సెక్షన్ 124A ఐపీసీ కింద. దానిని చాలా హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ తీసేయమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది. కానీ ఆ పేరుని అడ్వాంటేజ్ తీసుకుని సుప్రీంకోర్టు ముందు ఈ రాజ్యాధికార నేరాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా దానిని వేరే రూపంలో ఇవాళ కొత్తగా బిఎన్ఎస్ యాక్ట్లో రాజ్యాధికార నేరాన్ని దేశద్రోహం కింద మార్పు చేసి సెక్షన్స్ 147 నుంచి 153 వరకు విస్తృత రూపాన్ని ఇచ్చాయి. గతంలో 124A ఒకటే ఉండేది, దాంట్లో ఒక లిమిటెడ్ డిస్క్రిప్షన్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో చాలా పెద్ద ఎత్తున దీంట్లో మార్పులు చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ దగ్గర నుంచి 5 years మినిమం ఇంప్రిజన్మెంట్ వేసే వరకు ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైతే
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కానీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ కానీ గళం విప్పుతారో వాళ్ళందరినీ కూడా ఇవాళ దేశద్రోహం పేరిట జైలు పంపించేదానికి ఉద్దేశంతో మాత్రమే ఈ రకమైనటువంటి మార్పు తీసుకొచ్చారని చెప్పేసి భావిస్తున్నాం. మీరు కనుక గమనిస్తే ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది కేవలం న్యాయవాదుల కోసం చేసేటువంటి దీక్షలు కాదు, మా ప్రాక్టీస్ కోసం చేసేటువంటి దీక్షలు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి అనే దాన్ని ప్రజలకు తెలియజేయాలని చేస్తున్నాం. ఇదే దేశద్రోహ సెక్షన్లో కనుక మనం చూస్తే ఇప్పటివరకు ఏదో ఒక యాక్ట్ చేసి ఉంటేనే, అంటే దేశానికి వ్యతిరేకం కానీ రాజ్యానికి వ్యతిరేకం కానీ ఏదైనా ఒక కార్యరూపం చేస్తే మాత్రమే సెక్షన్ అట్రాక్ట్ అయ్యేది. కానీ ఇవాళ కొత్తగా వచ్చేటువంటి చట్టంలో మనం కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక చూపు, ధిక్కార చూపు కనుక చూస్తే, ధిక్కార చూపు లాంటిది కనుక ఉంటే ఆ ధిక్కార చూపుని కూడా ఇవాళ నేరంగా పరిగణిస్తూ 5 సంవత్సరాల శిక్ష వేసేదానికి కూడా అవకాశం ఉన్నటువంటి సెక్షన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టుగా కానీ ఉండటానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నది. ఇది కన్నా మనం గమనిస్తే విలువలు కోల్పోతున్నాం అనేది ఉంది. దాంతోపాటు వ్యక్తి స్వతంత్రత, అంటే మనకున్నటువంటి ఇవాళ కాలంలో ఇవాళ అందరూ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ కానివ్వండి, రకరకాల మాంద్యాలు వాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వచ్చినటువంటి కొత్త చట్టంలో మనకున్నటువంటి ఈ స్వేచ్ఛను కూడా హరించేదానికి అవకాశం ఉంది. కానిస్టేబుల్ నుంచి హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో పోలీసు వాళ్ళు, మాకు అనుమానం ఉన్నది అనే పేరిట మన ఇంట్లోకి రావచ్చు, మన ఆఫీసులకు రావచ్చు. మనకున్నటువంటి ఈ సాంకేతిక ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళందరూ చెక్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మీ మొబైల్ని కానివ్వండి, మీ ల్యాప్టాప్ని కానివ్వండి, మీ మెయిల్ ఐడీస్ ద్వారా మీకున్నటువంటి సమాచారం మొత్తాన్ని వాళ్ళు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగత గోప్యత కూడా ఇవాళ నిలబడేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ముందుకు వస్తుంది. దాంతోపాటు ఒక స్వభావ విరుద్ధమైనటువంటి సెక్షన్ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు సెక్షన్ 153A ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద కానివ్వండి, ఎక్కడైనా సరే మారణాయుధాలతో ఎవరు ప్రదర్శన చేయడానికి అవకాశం లేదు. లేకపోతే దాన్ని ఏమంటారు, ప్రదర్శన చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ కొత్త చట్టంలో ఆ సెక్షన్ తీసేశారు. 153AA అనే సెక్షన్ని రిమూవ్ చేశారు. దీనికి అనుగుణంగా గతంలో 144 CRPC అనే సెక్షన్ ఉండేది. MROలు పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కానీ, ఎక్కడైనా ప్రమాదం ఉన్నది, వాయిదాలు వాడతారు అనే ప్రమాదం ఉన్న దగ్గర 144 సెక్షన్ని విధించి అటువంటి సంఘటన జరగకుండా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కొత్త చట్టంలో BNSSలో 144 సెక్షన్ కూడా తీసివేయడం జరిగింది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ, ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ చట్టాల్లో ఈ 2 సెక్షన్లను రద్దు చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే ఆయుధాలతో ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరు, కవాతులు చేసేవాళ్ళు ఎవరు అనేది దేశం అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ స్వేచ్ఛగా కవాతులు చేసుకోవడానికి అవకాశం, మారణాయుధాలతో కవాతులు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సందర్భం చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నదని చెప్పి భావిస్తూ దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతోపాటు మీరు గమనిస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో టెక్నికల్గా అన్ని కొంత మార్పు చేసినప్పటికీ కూడా కేవలం ఆ టెక్నికల్ ఇష్యూస్ తప్ప మిగతాది ఏదీ మార్చలేదు. అంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మారుస్తున్నాం అంటున్నారు తప్ప ప్రాక్టికాలిటీలో దాంట్లో ఏ రకమైనటువంటి మార్పు లేదు. కొన్ని సెక్షన్స్లు మాత్రమే ఈ రకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనేది మనం గమనించాలి. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేదా క్లైంట్స్ కానివ్వండి, టెక్నాలజికల్ డెవలప్మెంట్లో ఇంతవరకు నాలెడ్జ్ సంపాదించుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టెక్నికాలిటీని అభివృద్ధి చేస్తున్నాం అనే పేరిట రేపు రాబోయే రోజుల్లో సాక్ష్యాల్ని సేకరించే దాంట్లో పోలీసు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ ఉపయోగపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఎదుర్కోవటం అనేది సామాన్య ప్రజలకు సాధ్యమేది కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం, దేశం అనేది లేకపోతే రాజ్యం అనేది పూర్తి స్థాయిలో ఎక్కిపోయినటువంటిది. పోలీసు వాళ్ళకి లేని పవర్స్ లేవు. కానీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి లేకపోతే ఇరుక్కున్నటువంటి ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో అతను ఇంత పెద్ద వ్యవస్థని ఎదుర్కోవాల్సి అవకాశం ఉండదు. కాబట్టి చాలామంది దీనివల్ల నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది పోలీసులు కానివ్వండి, లేకపోతే నేరగాళ్ళు కానివ్వండి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అన్యాయంగా నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీ పేరు మీద శిక్షలకు గురయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందని దీన్ని కూడా మనం వ్యతిరేకించాలి. దీన్ని అవసరమైతే కొంతకాలం పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరికీ ఈ చట్టం తెలియజేయాలి. చాలామంది అనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా అనుకుంటుంది, ఇవాళ ప్రజలందరూ గూగుల్ పేకి లేకపోతే ఫోన్ పేకి అలవాటు పడ్డారు కాబట్టి ఈ వ్యవస్థను కూడా గౌరవిస్తారనుకుంటున్నారు. చాలా దురదృష్టం. మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ పే కానివ్వండి, లేకపోతే ఇంకొక రకమైనటువంటి సిస్టమ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ పూర్తి టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కాదు.
సందర్భానుసారంగా కంపల్సరీలో గూగుల్ పేలు కానివ్వండి, ఫోన్పేలు కానివ్వండి పబ్లిక్ వాడుతున్నారు తప్ప వాళ్ళందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందని అనుకోవటం కేంద్ర ప్రభుత్వం భ్రమ మాత్రమే. అదేవిధంగా ఆ పేరిట ఈ కొత్త టెక్నాలజీని కేసు ఇన్వెస్టిగేషన్లో తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కూడా ఇప్పుడు సమంజసం కాదని మేమందరం భావిస్తున్నాం. ఇటువంటి సెక్షన్ ఆఫ్ లాస్ చాలా బిఎన్ఎస్ఎస్లో కానివ్వండి, బిఎన్ఎస్లో కానివ్వండి, బిఎస్ఏలో కానీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని న్యాయవాదులందరం కూలంకషంగా చర్చించిన తర్వాత వీటన్నిటిని వ్యతిరేకించడం జరుగుతోంది. వీటన్నిటిని కొత్తగా వచ్చే చట్టాలని మళ్ళీ పునర్రచించాలని, ఈ డ్రాస్టిక్గా ఉన్నటువంటి చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ మనం ఇంకొక సందర్భంలో కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఐపీసీలో వచ్చేటువంటి సెక్షన్స్లో యావజ్జీవ కారాగార శిక్ష అనేది కనుక వేస్తే 14 సంవత్సరాల వరకు వేసేవాళ్ళు. లేదు కొత్తగా వచ్చినటువంటి నార్కోటిక్ డ్రగ్స్ కేసు, ఎన్డీపీఎస్ కేసులో కానివ్వండి, పోక్సో కేసులో కానివ్వండి, వీటిలో కూడా మరణ శిక్షలు కానీ 20 సంవత్సరాల శిక్షలు కూడా వేస్తున్నారు. కానీ యావజ్జీవ కారాగార శిక్ష అనే దానికి సంబంధించినంత వరకు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టంలో ఏదైతే ఉన్నదో యావజ్జీవ కారాగార శిక్షని ఒక గ్రేవ్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో, అంటే హీనియస్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం సమర్థించడం లేదు. అఫెన్స్ని, నేరాన్ని సమర్థించకుండా ఆ నేరానికి వేసేటువంటి శిక్షను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఈ హీనియస్ అఫెన్సెస్లో యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎవరైతే శిక్ష పడ్డ వ్యక్తి ఉన్నాడో అతను ఆ జైల్లో తాను చనిపోయే వరకు ఆ శిక్షను అనుభవించాలి. అంటే వ్యక్తికి జీవించే స్వేచ్ఛ కూడా హరించేటువంటి చట్టాలు ఇవాళ ముందుకు వస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి కొత్త చట్టాల్లో ఉన్నది. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని వ్యతిరేకిస్తూ వాటిని సవరించాలని, పాత చట్టాల్లో ఉన్నటువంటి మంచిని, కొత్త చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని సరిదీస్తూ సరైన చట్టం తీసుకురావాలని చెప్పేసి న్యాయవాదులుగా మేమందరం కోరుతున్నాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కానివ్వండి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కానివ్వండి, కాంగ్రెస్ లీగల్ సెల్ కానివ్వండి, బీఆర్ఎస్ లీగల్ సెల్ కానివ్వండి, లేకపోతే సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరం కూడా ఈరోజు ఇప్పటి నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు వరకు ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేస్తున్నాము. వీటన్నిటికీ ప్రజలందరూ కూడా ఇది కేవలం న్యాయవాదుల ఉద్యమం అని అనుకుంటే చాలా పొరపాటు. భవిష్యత్తులో మీ అందరి మీద కూడా ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనవి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సెక్షన్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మీద మాత్రమే అమలు చేస్తారు. వాటిని మళ్ళీ కోర్టులో మేమందరం యాజిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ప్రజానీకాన్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ కోఆపరేట్ చేస్తారని చెప్పి. ప్రస్తుతం నేను బార్ అధ్యక్షుడు ఉన్నాను. అలాగే చిత్తడిప్పల వెంకటి గారు మా సెక్రటరీ గారు. మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే చర్చించడం వరకు పార్లమెంట్లో జరిగిన చట్టాలని, కొత్త చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తూ 1 జూలై నుంచి ఇంప్లిమెంట్ అయ్యాయి. అవి ప్రజలకు ఎంతవరకు హాని చేస్తాయనేది కూడా ప్రజలకి ఇంతవరకు ఎవరు ఆ చట్టం నుంచి అవగాహన లేదు. న్యాయవాదులైన కొన్ని సంస్థలు ప్రజలకు హానిగా ఉన్నాయని భావించి మా వారికి ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం కొన్ని చట్టాలు ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఒక ఎక్కించిన 15 రోజులు ఇవ్వాలని అడుగుతారు. అది కొన్ని ఉన్నత వర్గాలు, సోకాలు వైట్ కాలర్ ఉన్న రాజకీయ నాయకులు అరెస్ట్ చేయగానే గుండె నొప్పి వచ్చిందని, అలాగే నాకు జబ్బు చేసిందని వాళ్ళు హాస్పిటల్లో 15 రోజుల వరకు ఉండి ఆఫ్టర్ 15 డేస్ మళ్ళీ బయటకు వస్తారు. అసలు వారిని కూడా ఎంక్వైరీ చేయడానికి పోలీసు వారికి ఒక అవకాశం కల్పించారు. షార్ట్ షీట్ కొన్ని కేసుల్లో 60 రోజులు వేస్తారు, కొన్ని రోజుల్లో 90 రోజులు వేస్తారు. ఈ 90 రోజులు వేసే వారికి 90 రోజుల్లోపు ఎప్పుడైనా కస్టడీ చేసుకోవచ్చామని, 60 రోజులు వేసే చట్టాలకి, షార్ట్ షీట్ వేసే చట్టాలకి 60 రోజుల్లోపేనని ఒక అమెండ్ జరిగింది. అది యాక్చువల్గా అది పోలీస్ వ్యవస్థకి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టు ఉన్నది అని భావించి న్యాయవాదులు దానికి కూడా సవరణ చేయాల్సిన బాధ్యత ఉందని మేము కోరుతున్నాం. ఎందుకంటే సోకాల్ వైట్ కాల్ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన చట్టం ఇది. ఆ సవరణ లేని వాళ్ళకి ఎప్పటికైనా 15 రోజులు కస్టడీ తీసుకుని ఉన్నోడికి అవకాశం కల్పించడం రాష్ట్రం, అది గవర్నమెంట్ ఉద్దేశం. కానీ ప్రజల్లో అపోహలు ఉన్నాయి. దీన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. అలాగే ఇవాళ ఏ రోజైనా ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ అంటుంది. ఇంతకుముందు కూడా మనం ప్రస్తుతానికి చట్టాలు ఇంప్లిమెంట్ చేసే విధానం వేరు. పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ చట్టాలని గౌరవించరు. ఫస్ట్ చట్టాలని కాపాడాల్సిన వ్యవస్థ పోలీసు వాళ్ళే చట్టాలని గౌరవించరు. అసలుంటప్పుడు ఏ చట్టం వచ్చిన వాళ్ళు గౌరవించాలని మనం భావించడం కూడా భావ్యం కాదు.
ఈరోజు జీరో ఎఫ్ఐఆర్ ఒకటి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడైనా మీరు ఆన్లైన్ ఇలా వ్యవస్థ ఒకసారి మోడీ గారు ఇదే ఫోన్పే గూగుల్ పే నుంచి కూడా క్యాష్ నడుస్తుంటే ఆ రోజు సోకాల్ మేధావులు మొత్తం కూడా ఇది వ్యవస్థ 70% రిజెక్ట్ చేస్తుంది, ఇది జరగదు అని చెప్పేసి గంటా మీద వ్యతిరేకించిన వ్యక్తులు ఈ రోజు మొత్తం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకు నేను బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే ఐలు జిల్లా సెక్రటరీ. ఈ కార్యక్రమానికంటే ముందు జనరల్ బాడీ కాల్ఫర్ చేయమని చెప్పి సుమారు ఒక 200 మంది న్యాయవాదులు రిక్విజేషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి ఉన్నారు. ఆ రిక్విజేషన్ బేస్ చేసుకొని నిన్న అనగా 2/7/2024 జనరల్ బాడీ కాల్ఫర్ చేసి 200 మంది అడ్వకేట్స్ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో సుమారు 22 మంది అడ్వకేట్స్ మాట్లాడుతూ అందులో వచ్చిన చర్చ ముఖ్యంగా ఏంటంటే గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి ఇవన్నీ కూడా ఇండియాని తలపిస్తున్నాయి. ఇండియా అనే వర్డ్ వస్తుంది, ఆ ప్లేస్లో సంస్కృత్ అనే వర్డ్స్ వచ్చే విధంగా ఈ యొక్క యాక్ట్లు మార్చారు. అంటే ఉన్న యాక్ట్ని అలానే ఉంచేసి ఈ యొక్క కొత్త పేర్లు సృష్టించడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక వర్షన్ వచ్చింది. దానిలో ఇంకొక కొత్త విషయం ఏమొచ్చిందంటే ఎవరైతే ఉన్నత వర్గం ఉంటారో కార్పొరేట్ సెక్టర్స్కి ఉపయోగపడే విధంగా ఇందులో కొన్ని మార్పులు చేసుకొచ్చారు. సామాన్య ప్రజలకి చాలా ఆటంకం కలిగించే విధంగా ఉన్నట్లుగా ఆ 22 మంది మాట్లాడిన వక్తల్లో మెజారిటీ అభిప్రాయం ఇదే విషయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఉదాహరణకి ప్రైవేట్ కంప్లైంట్ అని చెప్పి మనం ట్రై చేస్తాం సెక్షన్ 200 సిఆర్పిసి కింద. దాన్ని ఇప్పుడు 190 బిఎన్ఎస్ కింద కొత్తగా చట్టం చేస్తూ ఏం చేశారంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు. అక్కడ రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ కారణం చేత విక్టిమ్ అనేవాళ్ళు కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని చెప్పి సమన్స్ పంపిస్తారు. ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఎవరి మీద అయితే కేసు మనం ఫైల్ చేస్తామో కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్గా అపోజిషన్ అంటే అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళను కూడా కోర్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రైవేట్ కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి సమన్ ఇష్యూ చేయాలనేది ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి వాడు ఒక ఉన్నతమైనటువంటి వర్గం కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి ఉన్న వ్యక్తి మీద ఒక కేసు పెట్టినప్పుడు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది రకరకాలుగా ఉపయోగించి పోలీసు వాళ్ళ ద్వారా ఆ కేసును బలహీనపరచడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ సెక్షన్లో ఈ యాక్ట్లో మొత్తాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఏవైతే సెక్షన్లు కొన్ని ఉన్నాయో వాటి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలని అడ్వకేట్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సో ఆ యొక్క సెక్షన్లు ఏవైతే ప్రజలకు కానివ్వండి, న్యాయ వ్యవస్థకు కానివ్వండి ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయో వాటిని రద్దు చేసేంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కోరటమైనది. ఆ ప్రకారంగానే ఈరోజు నుంచి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ జనరల్ బాడీలో మాట్లాడుకొని నిరంతరం కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ యొక్క విజ్ఞప్తిని ఈరోజు బార్ అసోసియేషన్ గౌరవించి అడ్వకేట్స్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 3 క్రిమినల్ చట్టాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి, ప్రజల హక్కుల్ని హరించే విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే రిపీల్ చేయాలని చెప్పేసి దీన్ని అన్ని సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. దీని మీద ఏ రోజైతే జూలై 1 నుంచి అమలవుతూ ఉందని చెప్పారో ఆ రోజున అన్ని న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ నిర్వహించి దీన్ని ఏకగ్రీవంగా రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం చేసి దానికి నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి అంటే 3/7/2010 నుండి 24 నుండి రేపు 10/7/2024 వరకు వారం రోజుల పాటు నిరాహార దీక్షల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలానే
ఇది కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే ఇది ఈ చట్టం పోలీసులకు అనుకూలంగా ఏదైతే హోంశాఖ ప్రతిపాదించిందో హోంశాఖ ప్రతిపాదించిన చట్టాలన్నీ కూడా పోలీసులకు అనుకూలంగా ఉన్నాయి. పోలీసులకు విస్తృతాధికారాలు ఇచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఈ వారం రోజుల నిరసన ప్రదర్శన తర్వాత, ఈ నిరాహార దీక్ష తర్వాత భవిష్యత్ కార్యక్రమాన్ని మాట్లాడుకోవడానికి మళ్ళీ భారత స్టేషను అదేవిధంగా వివిధ న్యాయవాద సంఘాలు కూర్చొని, హక్కుల సంఘాలు కూర్చొని మాట్లాడుకొని రేపు కొత్త కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏదైతే 3 కొత్త చట్టాలు వచ్చినాయో వాటిని జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు పార్లమెంట్లో శాస్త్రీయంగా జరగలేదు. సభ్యులు ఎవరైతే ఈ చట్టాలని మీద చర్చ జరుగుతాయో చర్చలో పాల్గొంటారని తెలిసి దాదాపు ఒక 138 మంది సభ్యులను వాళ్ళు పార్లమెంట్లో బయటికి పంపించి ఏకపక్షంగా చట్టం చేయడం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి ఏవైతే లోపాలను ఈ ప్రజలకి ఏదైతే ఇబ్బంది పడతారో అటువంటి సెక్షన్లని సవరించాలని ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు. ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు దీక్ష కూర్చున్నటువంటి తోటి న్యాయవాదులందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్య అయితే ప్రజలకి ప్రభుత్వం ద్వారా వస్తుందో అది ప్రజల దృష్టికి తీసుకుపోయి ఆ ప్రజల నుంచి వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి పోయి సవరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలపై ఉన్నది. న్యాయవాదులుగా ఈ న్యాయ చట్టాలు ఏదైతే ఉందో ముందు న్యాయవాదులు విషయాలు తెలుసుకొని ఇది ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత కూడా న్యాయవాదుల మీద ఉంది. అందులో భాగంగానే ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ప్రతి చట్టాన్ని సవరించి మళ్ళీ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలనేటటువంటి ఏకైక ధ్యేయంతోనే ఈ కార్యక్రమాలు తెలంగాణ జరుగుతుంది. ముఖ్యంగా ఇదే న్యాయవాదుల్లో పార్లమెంట్లో చట్టం జరిగినప్పుడు మీరెవరూ మాట్లాడలేదు, లేదు అప్పుడు నిరసనలు తెలియజేయలేదు, ఈ చట్టాలు ఏమీ ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు అని ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేసే వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, చట్టం చేసినప్పుడు ఆ చట్టం అందరికీ, అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి అది వర్తిస్తుంది. ఈరోజు సవరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పేటటువంటి ఆ వర్గాలకు కూడా రేపు పొద్దున ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది, ఎవరికైతే కడుపు కాలిద్దో ఆ కడుపు కాలే ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇది శాస్త్రీయ కోణంలో జరగలేదు. 498 సెక్షన్ గతంలో రాజీ పడే వెసులుబాటు ఉండేది. భార్యాభర్త వివాదాలు కాబట్టి అవి సున్నితమైన అంశాలు. వాటిల్లో ఘర్షణ వాతావరణంలో నుండి కేసు వరకు వచ్చి చివరికి కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉండే పరిస్థితులు, రాజీ పడే అవకాశం 90 రోజుల్లో వాళ్ళు వచ్చి రాజీ పడే అవకాశం ఉండేది. కానీ కొత్త చట్టం తీసుకురావడం వల్ల ఈ కొత్త చట్టంలో రాజీ పడే వెసులుబాటు లేదు. దానివల్ల ప్రజలకి హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాలను ప్రజలకి ఆమోదయోగ్యంగా ఈ చట్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఖమ్మం భారతదేశం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు. ఈ దీక్షలు 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది.